గతంలో అంటే 3 రోజుల క్రితం మేము రామకృష్ణరాజు అనే అతను సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు అడిగిన మాటలకి తెలియజేసిన సమాధానం అనేది చాలా చాలా నీచంగా ఉంది. దాంతో మహిళలు మేమంతా చాలా బాధపడ్డాం. వాళ్ళు చాలా పర్టిక్యులర్గా అమరావతి మహిళలు, అమరావతి ఏరియా 29 గ్రామాల పరిధి అని మెన్షన్ చేసి మరీ మాట్లాడారు. పైపెచ్చు సాక్షిలో మేము ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడము అని శ్రీనివాసరావు గారు పేర్కొంటున్నారు. దాని మీద మేము చాలా బాధపడి ఆవేదనతో మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పత్రికకి అధినాయకులు అయ్యుండి కూడా ఈ వ్యాఖ్యల మీద ఎలాంటి విధంగా కూడా స్పందించకుండా వాళ్ళ యొక్క నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ప్రెస్ మీట్ పెట్టించి మరి ఈ మహిళలు ఏ విధంగా శాంతియుతంగా వీళ్ళ యొక్క అప్పుడు ఉద్యమం జరిగినప్పుడు మేము గతంలో అమరావతి ఉద్యమం జరిగినప్పుడు కూడా మా భూములు గవర్నమెంట్కి అప్పచెప్పి కూడా శాంతియుతంగా ఉద్యమం చేసాం. అలాంటి మేము వాళ్ళ మీద ఇప్పుడు కూడా ఇంతటి మనోభావాలు దెబ్బతినే విధంగా అమరావతి మహిళలను పేరు పెట్టి అన్నా కూడా ఎంతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దాన్ని సజ్జల గారు చాలా అమానవీయంగా ఒక మనిషిలాగా కూడా మాట్లాడకుండా ఒక ఆడవాళ్ళని అంత నీచంగా ఎవరు వర్ణించి ఉండరేమో అలా మాట్లాడారు. పిశాచాలు, రాక్షసులు, ఆ జాతి ఈ జాతి అని. అసలు మీరే జాతి అండి? ఇంట్లో కనుక్కోండి మీ అమ్మగారిని, మీరే జాతో తెలియజేస్తారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళని కన్నందుకు వాళ్ళు సిగ్గుతో తలంచుకొని ఉంటారు. మీరు ముందు మనుషులుగా కొన్ని విధి విధానాలు ఉంటాయి. అందున ఆడవాళ్ళని గౌరవించడం అనేది మన సనాతన ధర్మం. ఎప్పుడైతే ఆడవాళ్ళు గౌరవించబడకుండా అవమానించబడతారో దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది మహాభారతం నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఇది కూడా పదవులు ఏదైనా సరే ఈ 11 వచ్చినాయి చూసారు. మీకు దేని ఫలితం అంటే అమరావతి మహిళను అవమానించిన దాని ఫలితమే. ఏ అలాంటి మహిళల జోలికి మళ్ళీ వచ్చి మీరు మాట్లాడటం అనేది చాలా నీచమైనవి. ఇది మేము మళ్ళీ ఒక తప్పు చేయడం కన్నా సమర్థించిన వాడిది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఆ సమర్థింపుగా మాట్లాడిన సజ్జల గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి చైర్పర్సన్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆల్రెడీ చైర్పర్సన్ గారు మేము దీన్ని కూడా సుమోటోగా తీసుకొని జాతీయ మహిళా కమిషన్కి కంప్లైంట్ చేసామని తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతకంటే ఇదిగా మేము కంప్లైంట్ చేయటం వాళ్ళు తీసుకోవటం కన్నా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద తక్షణ చర్యలని ఇంకొకళ్ళు మాట్లాడకుండా ఇంకొకళ్ళు దీని మీద నోరు తెరిచి తప్పుగా మహిళల పట్ల తప్పుడు బిహేవియర్ ఉండకుండా తక్షణ చర్యలు కఠినంగా తీసుకోవాలని చాలా 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 బాధతో వేడుకుంటున్నాం ప్రస్తుత ప్రభుత్వాన్ని. అంటే మీరు గతంలో పాత్రికేయులు మాట్లాడిన దాని మీద పాత్రికేయులు TV5 మూర్తి గారి మీద, నాయుడు గారి మీద, పాత్రికేయుల మీద మీరు యాక్షన్ తీసుకున్నారు కదా. రామోజీరావు గారి మీద, బాబు గారి మీద, వీళ్ళందరూ వయసు రీత్యా పెద్దవాళ్ళు కదా. అంటే వయసు పెద్దవాళ్ళు అయితే తప్పు ఒప్పైపోతుందా? తప్పు ఒప్పైపోతుందా అండి? వయసు పెద్ద అయితే తప్పు ఒప్పులు కావు కదా. అప్పుడు పాత్రికేయులే కదా. ఏం సంబంధం ఉందని మీరు తీసుకెళ్లారు? అంటే మీరు తప్పులు చేసింది కాక దాన్ని సమర్థిస్తున్నారా? ఒక పార్టీకి అధినేత అయ్యుండి ఒక మహిళల్ని ఇలా విమర్శిస్తే మీరు సమర్థించారంటే మీ కుటుంబంలో వాళ్ళకు కూడా తగిలి వస్తుందని మీకు తెలియట్లేదా? అంటే మా ఇల్లు కాలిపోయినా పర్వాలేదు, మొత్తం రాష్ట్రం నాశనం అయిపోవాలి, అందరి మధ్య విద్వేషాలు సృష్టించాలి. ఏ అమరావతి మీద విషం కక్కుతున్నారు అనాది నుండి ఇప్పుడు అదే విషం కక్కుతున్నారు. మీకు ఎందుకు ఇంతటి విద్వేషం అమరావతి అంటే? ఎందుకంటే అమరావతి అభివృద్ధి దిశలో నడిస్తే మీరు కంటికి కనపడకుండా పోతారని మీ బాధ. ఏ అమరావతి పేరు చెప్పి వచ్చారో, ఏ అమరావతిని విధ్వంసం చేశారో మళ్ళీ అదే అమరావతి మీద కన్న తల్లి లాంటి అమరావతి మీద విషం చిమ్ముతున్నారంటే మీరు పాలు దాగి రొమ్ము గుద్దే రాకమని తెలుస్తుంది. కాబట్టి ఇకనైనా ఈ చర్యలు మానుకోకపోతే మీకు పుట్టగతులు ఉండవని మేము మహిళలందరం చాలా తీవ్రంగా తెలియజేస్తున్నాం. దీని ఫలితం మీరు తప్పక అనుభవిస్తారు.